హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా 24x7 AI కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్, ఇది వచ్చేసి అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఇమీడియట్గా జాయిన్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్కి కాల్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక కాంటాక్ట్ నెంబర్ కూడా నేనైతే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎందకైతే చూడండి. సో మనకి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సంకలెక్ట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు 24x7 AI కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటుంది అనమాట. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్, ఇక్కడ చూడండి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గైస్, మీకు స్టార్టింగ్ శాలరీ 2.8 to 4 lakh per annum శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 23,000 to 25,000 per month శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెషర్ క్యాండిడేట్స్కి. సో ఇక శాలరీతో పాటు బేస్డ్ ఆన్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ గుడీస్ కూడా ఉంటాయని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 18 to 35 years ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 rotational వీక్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. యూఎస్ షిఫ్ట్స్లో అయితే మీరు వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలి. సో ఎవరైతే రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీకు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బేసిక్గా చూడండి, అండ్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ ఈజ్ ఏ జాబ్ వేర్ ది ఎగ్జిక్యూటివ్స్ ఆర్ అసైన్డ్ టు హ్యాండిల్ ది కాల్స్ ఫ్రమ్ కస్టమర్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్, పర్టికులర్లీ ది యూఎస్, యూకే, కెనడా అండ్ ఆస్ట్రేలియా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో గైస్, ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి డిఫరెంట్ కంట్రీస్ లైక్ యూఎస్ కావచ్చు, యూకే కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కంట్రీస్ నుంచి మీకు కస్టమర్స్ అయితే ఓది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు అండ్ అలాగే మెయిల్స్, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో కాంటాక్ట్ అయ్యి ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే వాళ్ళు రైట్ చేయడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్కి అయితే మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఈ యొక్క కస్టమర్స్కి వచ్చేసి మీరు టెక్నికల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్స్ యొక్క క్వెరీస్ని మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరైతే కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి ఓకే వన్స్ మీకు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్, ఇక్కడ చూడండి ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీకైతే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అది కూడా ఇంగ్లీష్లో, ఎందుకంటే మీరు డిఫరెంట్ కంట్రీస్ కస్టమర్స్తో అయితే సో కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో కంపల్సరీగా మీకు ఫ్లూయెన్స్ ఇంగ్లీష్ అయితే ఉండాలన్నమాట. సో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అలాగే దీంతో పాటు గుడ్ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే కస్టమర్స్ యొక్క కాల్స్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ అండ్ అలాగే కస్టమర్స్ యొక్క క్వెరీస్ని రిజాల్వ్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినప్పటి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకుని సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, ఇక్కడ చూడండి ఇక కంపెనీ వాళ్ళైతే మనకు కొన్ని బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకు 2-way క్యాబ్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. గైస్, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో మీరు బెంగళూరు లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకు ఆఫీస్ లొకేషన్ బెంగళూరు అనమాట.
సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మనకైతే 2-way క్యాబ్ ఫెసిలిటీస్ బోత్ పికప్ అండ్ డ్రాపింగ్ ఫెసిలిటీస్ అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. దీంతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే దీంతో పాటు ఓ క్లాస్ ఫెసిలిటీ, కెఫ్టేరియా, జిమ్, స్పోర్ట్స్ అరేనా, అదేవిధంగా యాంఫీ థియేటర్, దెమ్ బేస్డ్ బ్రేక్ అవుట్ జోన్స్కి సంబంధించి బెనిఫిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో చాలా మంచి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి, యూ కెన్ కాల్ ఆర్ వాట్సాప్ మీ అని చెప్పేసి మనకు డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరైతే డైరెక్ట్గా కాల్ అయినా చేయొచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి ఈ యొక్క నెంబర్కి. సో మీరు కాల్ చేశారంటే ఫర్దర్గా మీకు ఏదైతే డౌట్స్ ఉంటాయో ఇక్కడ డౌట్స్ అన్ని కూడా మీరు క్లియర్గా చేసుకోవచ్చు. అబౌట్ ది జాబ్ రోల్ కావచ్చు, అలాగే క్వాలిఫికేషన్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి కావచ్చు, ఎవ్రీథింగ్ మీ యొక్క డౌట్స్ అయితే మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదే ఇక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టోటల్గా 30 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వేకెన్సీస్ అయితే తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనకు నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూస్తుంటేనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇలా మీకు రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి అని చెప్పేసి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసండి గైస్. క్లిక్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫర్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఆ రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. మ్యాక్సిమం ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే చేసి వీళ్ళు జాబ్కి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.